బట్ ఆనాడు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ నాయకులు మంత్రుల స్థాయి వ్యక్తులు మంత్రులు ఎమ్మెల్యేలు తెగ నోర్లు పారేసుకున్నారు. వీ డోంట్ వాంట్ టు ప్లే ఆల్ దోస్ వీడియోస్, ఎందుకంటే చాలా జుగుప్సాకరంగా అనిపిస్తాయి కొన్ని కామెంట్స్. కొంతమంది చేస్తున్నాయి, అందరినీ నేను అనట్లేదు, కొంతమందిని. సో ఇప్పటికే ఈ కంటిన్యూ అవుతున్నాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్, అటు టీడీపీ నుంచి ఇటు వైసీపీ నుంచి. ఎట్లా చూడాలి సార్? ఎందుకు రెండు పార్టీల నేతలు ఇంత పెద్ద ఎత్తున క్రమశిక్షణ తప్పుతా ఉన్నారు? ఇక్కడ ఒక అంశం అండి, రఫీ గారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ముందు తర్వాత కాదు. ఇక్కడ రాజకీయాలు, ఏపీ రాజకీయాలు ఎక్కడ భ్రష్టు పోయి అనే దానికి క్లారిటీ తీసుకోవాలంటే చంద్రబాబు నాయుడుకి ముందు, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అనేది అది ప్రతి ఒక్కరు చెప్పే అంశం. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ విధానం చూస్తే పోల్ మేనేజ్మెంట్ అని, ఏది పార్టీలను మేనేజ్మెంట్ చేయటం, ఏదైతే సిద్ధాంతాలన్నిటి మార్చడం. ఒక్కొక్కసారి ఏమో బీజేపీ తోటి ఉంటారు, ఒకసారి కమ్యూనిస్ట్ తోటి ఉంటారు, ఒకసారి కాంగ్రెస్ తోటి ఉంటారు, రకరకాల సిద్ధాంతాలు. అట్లాగే ఐటీడీపీ దీన్ని పెట్టి 40,000 జీతం ఇచ్చి ప్రతి ఒక్కరిని బూతులు తిట్టించే పనికి వీళ్ళు శ్రీకారం చుట్టారు. ఐటీడీపీ చేసే పని ఏంటంటే ఒక్కొక్కరు 40,000 జీతం చొప్పున 100 మందిని పెట్టారండి. మనం బాలకృష్ణ ఇంటి నుంచి కూడా గతంలో విచారణ వచ్చింది, కానీ గత ప్రభుత్వంలో విచారణ చేస్తే ఏం తెలియదంటే ఈ యొక్క షర్మిలా గారి మీద అసభ్యకరంగా ఏదైతే పెట్టినారో అవన్నీ కూడా మూలం ఎక్కడి నుంచి వచ్చిందంటే సిగ్నల్స్ అన్ని పట్టుకుంటే బాలకృష్ణ ఇంట్లో తేలింది. అట్లాగే మనం చూసాం ఇక్కడ ఈ ఐటీటీడీ మెంబర్స్ ఎట్లా ఉంటారంటే, తెనాలికి చెందిన గీతాంజలి అనే ఒక మహిళ తనకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇళ్ల పట్టా వచ్చిందని చెప్పి సంతోషంగా ఆ యొక్క ఎవరో వీడియోకి చెప్తే దాని మీద ట్రోల్స్ చేశారు భయంకరంగా. ఆ ట్రోల్స్ దెబ్బకి ఆమె ఆత్మహత్య చేసుకుంది. 2 బిడ్డలను భర్తను వదిలిపెట్టి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి. ట్రోల్స్ ఎట్లా ఉంటాయంటే వీళ్ళు అసలు మనుషులు కాదండి, వీళ్ళు రాక్షసుల్లాగా వీళ్ళు ప్రతి ఒక్కరిని హింసించేదానికే మనము చూస్తే చాలా జుగుప్సాకరంగా ఈర్ష్యాద్వేషాలతో ఉంటుంది. వీళ్ళు ఏంటంటే మనువాద సిద్ధాంతాన్ని కట్టుబడి ఆ సిద్ధాంతం నేర్పుతారు. వీళ్ళకి ఇంటర్నల్ గా స్కూల్స్ క్లాసులు పెడతారండి వీళ్ళకి. ఐటీడీపీ కానీ టీడీపీ వాళ్ళు వీళ్ళకి తరగతులు ఉంటాయి. ఈ తరగతుల్లో నేర్పేదంతా ఈ విద్యే. ఇక్కడ బెండపూడి అనేటువంటి ఒక విలేజ్ సంబంధించినటువంటి బాలికలు ఇంగ్లీష్ విద్య మీద వాళ్ళు ఒక మీడియాకు వచ్చి మాట్లాడితే చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే వాళ్ళ మీద ఎంత లాభం ట్రోల్ చేశారు ఐటీడీపీ వాళ్ళు. ఆ ఇంగ్లీష్ విద్యని చాలా హేళన చేసి మాట్లాడారు. ఐటీడీపీ అంటేనే అది ఇంగ్లీష్ భాషకు సంబంధించినటువంటి పదం, కానీ వీళ్ళు ఆ ఇంగ్లీష్ వ్యతిరేకంగా బాలికల మీద ట్రోల్ చేశారు. అట్లాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉన్నారు కదండి, ఆయన ఎంత పద్ధతిగా విశ్లేషకులుగా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో జరిగేటువంటి రాజకీయాల మీద కానీ ఆ విషయాల మీద కానీ ఆయన విశ్లేషణ చేసేటటువంటి ఒక ప్రొఫెసర్. ఆయన ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఆయనకి అర్ధరాత్రి 10:32 ఇట ఐటీడీపీ సంబంధించిన వాళ్ళు ఫోన్లు చేసి బూతులు చేస్తారు. వీళ్ళకి నెలకి జీతం ఇచ్చి ఆ సంబంధించినటువంటి లోకల్ లీడర్ల చేత మందుకు గంజాయికి డబ్బులు సప్లై చేసే వ్యవస్థ టీడీపీలో ఉన్నాయి. వీళ్ళు అత్యంత నిశ్చితంగా మాట్లాడతారు. నేనేమంటున్నానంటే ఈ చేపల కిరణ్ కూడా అదే కోవలో మాట్లాడి తర్వాత క్షమాపణ చెప్పారని రఫీ గారు సమర్థిస్తున్నారే. చెప్పినటువంటి మాటలు, చెప్పినటువంటి వీడియోలు అవేమన్నా మళ్ళీ వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా అని చెప్పండి. ఆగండి రఫీ గారు, మీ స్క్రిప్ట్ చెప్పారు కదా, కొంచెం వినండి. మీరు వినండి. కొమ్మారెడ్డి పట్టాభిని మీ కార్యాలయంలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తిట్టించారు కదా, మీరు ఎందుకు క్షమాపణ చెప్పలేదండి? భువనేశ్వరం తిట్టింది ఎవరు? మీ ప్రోడక్టే కదా. మీ దగ్గర చంద్రబాబు నాయుడు మోసం చేశారని వాళ్ళకు సొంతంగా వాళ్ళ మీద వ్యక్తిగతమైన చంద్రబాబు మీద వ్యక్తిగత గ్లెడ్జ్ తోటి మాట్లాడిన మాటలు మా పార్టీకి ఎందుకు ఆపాదిస్తారు? మా పార్టీ మిమ్మల్ని నేను చెప్పేది వైఎస్ఆర్ కాదు, ఇక్కడ కాకుండా చాలా ప్లాట్ఫారాలు ఉన్నాయి. మీరు ఇక్కడ ఏమంటారంటే వైసీపీ అంటే ఎట్లండి? ఇక్కడ ఒక అంశం అండి, రామారావు గారు ఒక్క నిమిషం ఒక్కసారి